అందరికీ నమస్తే అండి. రాజకీయ పార్టీలు సాధారణంగా ప్రాంతీయ పార్టీల్లో ఒక రకమైన రాజకీయ విధానాలు ఉంటాయి. జాతీయ పార్టీల్లో ఒక రకమైన రాజకీయ విధానాలు ఉంటాయి. ప్రాంతీయ పార్టీల్లో రాజకీయ విధానాలు ఎలా ఉంటాయంటే, ప్రాంతీయ పార్టీలు అన్నిటి గురించి చెప్తున్నా. ఇంక్లూడింగ్ పక్కన మనం తమిళనాడులో జయలలిత గారు ఉన్నప్పుడు ఆవిడ పార్టీ చూసినా, అలాగే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ చూసినా, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ చూసినా, దేనిలో అయినా సరే ప్రత్యర్థులను ఎక్కువగా టార్గెట్ చేసి సొంత పార్టీ అధినేతలను ఎక్కువగా పొగుడుతూ ఉంటారు. అంటే అన్నీ వదిలేస్తారు. మనం ఒక పార్టీలో ఉన్నాం, మనం ప్రజా జీవితంలో ఉన్నాం, మనల్ని మీడియా వాళ్ళు కవర్ చేస్తున్నారు, మన మాటలు లక్షలాది మంది వింటారనే అన్నీ వదిలేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళ అధినేతను పొగడడానికి, వాళ్ళ ప్రత్యర్థులను తిట్టడానికి. సో అలా పొగట్టలు తిట్టుల్ని వైసీపీ పీక్స్కి తీసుకువెళ్ళింది. అవధులు లేకుండా చేసేసింది, హద్దులు లేకుండా చేసేసింది. మీరు ఎంతైనా తిట్టుకోండి, ప్రత్యర్థుల్ని ఎంత తిడితే మీకు అన్ని మార్కులు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత పొగిడితే మీరు అంత మంచోళ్ళ కింద లెక్క అనే కోవలోకి వైసీపీ నాయకుల్ని ఒక అలవాటు చేసేశారు. సో అందుకని పోటీ పడి మరీ తిట్టేశారు. పోటీలు పడి మరీ ప్రత్యర్థుల మీదకు వెళ్ళిపోయారు. ఒంటి కాలు మీద లేచిపోయారు, అసెంబ్లీలోనూ అసెంబ్లీ బయట ఇష్టం వచ్చినట్టు. సో ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. కొంతమంది భవిష్యత్తు గురించి ఆలోచించాలి. అరే రేపు పొద్దున్న ఎన్నికలు వస్తాయి, అప్పుడు మాకు టికెట్ రాకపోతే మేము వేరే పార్టీల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఎంతైనా పార్టీల అధినేతలు వేరు, మేము పార్టీల్లో ఉన్న వాళ్ళమే, కాబట్టి మేము ఎప్పటికైనా జంప్ అవ్వాల్సిందే. శాశ్వతంగా ఇదే పార్టీలో కాదు కదా, ఏ రాజకీయ నాయకుడు శాశ్వతంగా ఒకే పార్టీలో ఉండలేడు కదా. సో అది ఆలోచించకుండా చాలామంది పాపం నాయకులు ఇష్టం వచ్చినట్టు, నోట్లో నాలుగు లేదన్నట్టు, దానికి హద్దు లేదన్నట్టు, మానవత్వం మరిచి, ఇది రాజకీయం అనేది మరిచి ఇష్టం వచ్చినట్టు టీడీపీని, జనసేనని కామెంట్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి వైసీపీలో సీట్ లేదు. మరి వాళ్ళ పొలిటికల్ లైఫ్ ఏంటి, పొలిటికల్ భవిష్యత్తు ఏంటి? ఇంక అయిపోయినట్టేనా, క్లోజ్ అయిపోయినట్టేనా? ఇప్పుడు టికెట్ ఇవ్వకుండా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే ఈ అవమాన భారం వాళ్ళు మొయ్యాలా ఈ 5 సంవత్సరాలు? టీజే సుధాకర్ బాబు గారు సంతనూతలపాడు ఎమ్మెల్యే. సో ఆయన దాదాపుగా 20 ఏళ్ళ నుంచి యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. యువజన కాంగ్రెస్ పార్టీలో కూడా కీలకంగా పనిచేశారు. తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యారు. 2019లో గెలిచారు, సింగిల్ టైం. ఇప్పుడు ఆయనకు సీట్ లేదు. ఆయన పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తామని చెప్తున్నారు చివరికి. సో మరి ఆయన పార్టీ కోసం ఇన్నాళ్ళు మాట్లాడాడుగా, ఆయన పార్టీని ఇన్నాళ్ళు పొగిడాడుగా, ఆయన ప్రత్యర్థులకు టార్గెట్ అయ్యాడుగా, ఆయన ప్రత్యర్థులను టార్గెట్ చేశాడుగా. పార్టీ కోసమేగా ఆయన పనిచేసింది, పార్టీ లైన్లోనేగా ఆయన పనిచేసింది. సో అక్కడ ఆయన గెలవలేడు అన్నప్పుడు ఒక సంవత్సరం కిందటో, సంవత్సరంన్నర కిందటో, 2 సంవత్సరాల కిందటో పిలిపించి మాట్లాడాల్సింది. మండలాల వారీగా, గ్రామాల వారీగా రిపోర్ట్ ఇవ్వాల్సింది. ఇదిగో మీ పెర్ఫార్మెన్స్ ఇలా ఉంది, ఇక్కడ మీరు వీక్గా ఉన్నారని చెప్పాల్సింది. అలా అనూహ్యంగా ఆయన తప్పించి వేరే వాళ్ళకి తీసుకొచ్చి మీరు సహకరించండి అంటే ఆయన రోబో కాదుగా. ఆయనే కాదు, ఏ నాయకుడు కూడా రోబో కాదుగా మనసు చంపుకొని సహకరించడానికి, పనిచేయడానికి. సో ఆయన పరిస్థితి ఇప్పుడు ఆయన వేరే పార్టీలోకి వెళ్ళలేడు. ఆయన్ను ఆ జిల్లాలో టీడీపీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయట్లా. ఎందుకంటే ఇటీవల రీసెంట్గా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయనకు కొండప ఎమ్మెల్యే స్వామి గారికి జరిగిన వాగ్వాదం నేపథ్యంలో టీడీపీ వాళ్ళు ఆయన మీద పర్సనల్గా టార్గెట్ పెట్టుకున్నారు. సో ఆయన పార్టీ మారే పరిస్థితి ఉండదు, మారలేడు కూడా. వెళ్తే కాంగ్రెస్లోకి వెళ్ళాలి. అలాగే మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఆయనకు ప్రస్తుతానికైతే సీట్ కన్ఫర్మ్ చేయలే. సో మేబీ నాకున్న సమాచారం ప్రకారం భీములు ఇస్తారని అంటున్నారు, భీములు కానీ చోడవరం కానీ ఇస్తారని అంటున్నారు. కానీ రకరకాల మార్పుల్లో ఇప్పుడు వరకు వచ్చిన లిస్టులో ఆయనకు వేరే ఎక్కడ సీటు అలాట్ చేయలేదు, ఆయన సీటు వేరే వాళ్ళకి ఇచ్చేశారు. సో మరి ఆయన పరిస్థితి ఏంటి? ఆయనకి ఇంకా చాలా వయసు ఉంది. మరి ఆయన పొలిటికల్ లైఫ్ క్లోజ్ అయిపోయినట్టేనా? పార్టీ కోసం ఆయన కూడా చాలా చేశాడు కదా. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు కదా, ఆయన చాలా అవమానాలు, చాలా ఇబ్బందులు పడ్డారు కదా. సో ఇప్పుడు త్యాగం చేయాల్సిందేనా? సో వీళ్ళిద్దరిలాగానే ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. ఇప్పుడు మనం పేర్లు చెప్పుకోవడం అనవసరం, కానీ చాలామంది నాయకులు ఓవర్ యాక్షన్ చేశారు. వైసీపీని నమ్ముకొని, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని విపరీతమైన ఓవర్ యాక్షన్ చేశారు. వాళ్ళు నిజంగా ఎమ్మెల్యేలా, పొలిటీషియన్సా, లేదంటే రియాలిటీ షో ఏమైనా ఆడుతున్నారా? పైన బిగ్ బాస్ చూసి మార్కులు వేస్తాడని, లేదా నాగార్జున గారు చూసి మార్కులు వేస్తారని ఏమైనా రియాలిటీ షోలో యాక్ట్ చేశారో, లేదంటే పార్టీలో ఉన్నారో, కానీ కొంతమంది లిమిట్స్ దాటి ప్రవర్తించిన మాట వాస్తవం. కొంతమంది ఒక 10-15 మంది ఉంటారు. సో వాళ్ళు ఇప్పుడు
వేరే పార్టీలోకి వెళ్ళలేరు, వెళ్ళే పరిస్థితి లేదు. ఇదే గుడివాడ అమర్నాథ్ గారిని గురించి మనం చెప్పుకుందాం. గుడివాడ అమర్నాథ్ గారు యాక్చువల్లీ మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు, మంచి బ్యాక్గ్రౌండ్ వాళ్ళది. వాళ్ళ ఫాదర్ చాలా కాలం పొలిటీషియన్గా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు, చాలా కాలం ఎమ్మెల్యేగా పనిచేశారు, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీకి. సో ఆయన మంత్రి అయిన తర్వాత ఆ జిల్లాకు, ఆ అనకాపల్లికి, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు 4 ప్రాజెక్టులు తీసుకొచ్చి మంచి అవకాశాన్ని వాడుకుంటే అప్పుడప్పుడు నోటికి పని చెప్పాలి, తప్పు లేదు. అప్పుడప్పుడు నోటికి పని చెప్పొచ్చు. ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు మరో పార్టీని విమర్శించడం తప్పు కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు నా దగ్గరకు వచ్చి చేతులు కొట్టుకొని ఫోటో దిగారు, ఆయన స్థాయి వేరు, నా స్థాయి వేరు, అలా వ్యక్తిగతంగా కామెంట్ చేయడం కారణంగా, ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ అయిన కారణంగా, శత్రువుల్ని పెంచుకున్న కారణంగా ఆయన చులకన అయ్యారు. ఆ చులకన అవ్వడం వల్లనే ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఆయన పార్టీ కోసమే మాట్లాడారు, వ్యక్తిగతంగా ఏం మాట్లాడలేదు, ఆయన పార్టీ కోసమే మాట్లాడారు. సో ఇప్పుడు పార్టీనే అతనికి టికెట్ రిజెక్ట్ చేస్తుంది. అంటే ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు చెప్తున్నానండో, ఎన్నికల్లో ఆయనకి సీట్ ఇవ్వరని నేనైతే చెప్పట్లా. మేబీ వేరే చోట ఇస్తారేమో, ఇచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి, భీమిలి ఇస్తారని అంటున్నారు. సో ఇప్పుడున్న ఛాన్సుల ప్రకారం అయితే ఇవ్వలేదు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అలాగే సుధాకర్ బాబు గారు కావచ్చు, ఇంకొంతమంది చాలామంది ఎమ్మెల్యేలు చేసిన అతి కారణంగా బ్యాడ్ అయిపోయారు, పొలిటికల్ కెరీర్స్ క్లోజ్ అయిపోయాయి. పార్టీని నమ్ముకొని, పార్టీని అధినేతను నమ్ముకొని ఇలా చేయడం వలన రాజకీయాల్లో విలువలు తగ్గడమే కాకుండా ఆ వ్యక్తిగత విలువలు కూడా తగ్గిపోయి వాళ్ళ విలువ కూడా తగ్గిపోద్ది అనడానికి నిదర్శనం సోకాల్డ్ చాలామంది, ఒక 15 మంది ఉన్నారు. థ్యాంక్ యూ.